హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఇంటర్నెట్లో లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా. ఒకవేళ మీరు మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఆ పాస్వర్డ్ను ఎలా రీసెట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్, అదేవిధంగా ప్రొఫైల్ పాస్వర్డ్ ఇవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోమనేసి మనకు బ్యాంక్ వాళ్ళు అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మనమైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ను ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మర్చిపోతే మీరు నెట్ బ్యాంకింగ్ గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ చూపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి. ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే మర్చిపోయారు కదా, సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇది చూపిస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఫర్గాట్ యూజర్ నేమ్, ఫర్గాట్ లాగిన్ పాస్వర్డ్ అనేసి. సో మీరు లాగిన్ పాస్వర్డ్ మర్చిపోయారా, యూజర్ నేమ్ మర్చిపోయారా అనే దాన్ని బట్టి మీరు క్లిక్ చేయాలి. సో మనం ఏంటంటే పాస్వర్డ్ మర్చిపోయామని చెప్పి ఫర్గాట్ పాస్వర్డ్ దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఫర్గాట్ మై పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా చూపిస్తాయి. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తాయి. ఫర్గాట్ యూజర్ నేము, సెట్ లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ ఇలా చూపిస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు మీ యొక్క యూజర్ నేమ్, మీకు బ్యాంకింగ్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ నేమ్ ఉంటుంది కదా, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది ఇండియా అనేసి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు బ్యాంక్లో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింటారు కదా, అదే ఎంటర్ చేయాలి. వేరే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే తీసుకోదన్నమాట. బ్యాంక్లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇక్కడ తీసుకుంటుంది. సో అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క లాగిన్ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాలంటే, చేంజ్ చేసుకోవాలంటే 3 వేస్ ఉంటాయి అనమాట. ఒకటి మీ యొక్క ఏటీఎం కార్డ్ యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదా మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి చేసుకోవచ్చు, లేదా బ్రాంచ్ అసిస్టెంట్స్తో చేసుకోవచ్చు అనమాట. సో మీరు మీ దగ్గర ఖచ్చితంగా ఏటీఎం కార్డ్ పెట్టుకోండి పక్కన, లేదా మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ గుర్తుంటే ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా చేసుకోవచ్చు. సో మనము ఈరోజు ఈ వీడియోలో ప్రొఫైల్ పాస్వర్డ్తో ఎలా చేంజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫర్గాట్ లాగిన్ పాస్వర్డ్ అని పైన క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయని. సో యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, ప్రొఫైల్ పాస్వర్డ్, లేదా బ్రాంచ్ అసిస్టెంట్స్ అని చెప్పుకున్నాం. సో మనం ప్రొఫైల్ పాస్వర్డ్ యూజ్ చేసి ఎలా చేంజ్ చేసుకోవాలి అని చూద్దాము. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అన్నారు అనుకోండి, ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే పెట్టాల్సిన నంబరు, సివివి నంబరు, అది అన్నీ చేయాల్సి ఉంటుంది. సో మనం ప్రొఫైల్ పాస్వర్డ్ గుర్తుంటే ప్రొఫైల్ పాస్వర్డ్ చేద్దాం. ప్రొఫైల్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. మీ యొక్క కొత్త పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి, ఫర్గాట్ పాస్వర్డ్, మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి కొత్తది సెట్ చేసుకోవాలి. సో కొత్తది ఇలా సెట్ చేసుకోవాలి. కొత్తది ఎలా సెట్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 8 to 20 క్యారెక్టర్స్ ఉండాలి, తర్వాత ఒక నంబర్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇట్లాంటివి పెట్టుకోవద్దండి. ఎవరికి తెలియకుండా ఐడియల్గా పెట్టుకోండి అనేసి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క కొత్తగా ఏదైతే అనుకున్నారో మీ యొక్క పాస్వర్డ్ అనేది, ఆ పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, డిజిట్స్ అని చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ABCD @ 1 2 3 అంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, నెంబర్స్ ఉన్నాయి. ఇలా మీ యొక్క పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో మీరు సబ్మిట్ చేయగానే ఇలా చూపిస్తుంది అనమాట, యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్ అనేసి.
సో మీ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ మనకి ఇలా హోమ్ పేజ్కి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇందాక మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్షా ఏదైతే ఉందో ఆ క్యాప్షాని ఎంటర్ చేయండి. క్యాప్షాని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎస్బీఐకి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ హోమ్ పేజ్లోకి అయితే లాగిన్ అయిపోతారనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.